లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులకు అభిమాన నటులకు పాలాభిషేకాలు చేస్తుంటారు అభిమానులు. కానీ ఓ వ్యక్తి జిల్లా పోలీస్ బాస్తో పాటు న్యాయమూర్తి చిత్రపటాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. కోర్టు ఎదురుగా ఆ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశాడు. మోసపోయిన తనకు సత్వర న్యాయం చేసినందుకు కృతజ్ఞతగా క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు ఇప్పిస్తామంటూ దళారీ తీసుకున్న 2 లక్షల రూపాయలను తిరిగి ఇప్పించి లోక్ అదాలత్లో ఇరువురు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరింపజేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్. కేకన్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి తిరుపతి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట చోటు చేసుకుంది. కురవి మండలం గుండ్రాతి మడుగుకు చెందిన పత్తి వెంకన్న తమ కుమారుడికి హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్జల్కు చెందిన కొండల్ రెడ్డి అనే దళారికి 2 లక్షల రూపాయలిచ్చాడు. సీటు ఇప్పించకపోగా తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో బాధితుడు కురవి పోలీస్ స్టేషన్లో కొండల్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సతీష్ బాధ్యతాయుతంగా వ్యవహరించిన దళారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశాడు. శనివారం కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో ఇరువురి కక్షిదారుల మధ్య రాజమార్గం ద్వారా డబ్బులను ఇప్పించి కేసును పరిష్కరించాడు. దీంతో తనకు సత్వర న్యాయం జరిగినందుకు సహకరించిన ఎస్పీ న్యాయమూర్తుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించానని బాధితుడు అంటున్నాడు. నా పేరు పత్తి వెంకన్న, మాది గుండ్రాతి మడుగు కోరి మండల్. నేను 4 నెలల కిందట జూన్, జూలై, ఆగస్టు మాసంలో 2 లక్షల రూపాయలు మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజీలో సీట్ ఇప్పిస్తానంటే అతను మెడికల్ ఇప్పిస్తుంటే ఆయనకు 2,63,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చా సీట్ ఇస్తాను, రోజు ఎప్పుడు అడిగినా సీట్ వస్తుంది అంటారు. ఆ పిల్లలు మొత్తం కాలేజీ పోతుండ్రు, మా వాడు ఒక్కడే హాస్టల్ ఉన్నాడు. ఏమైందనంటే గంట అర్ధగంట అట్లా నెల 15 రోజులు గడిపిండు. నేను ఎవరిని మా ఫ్రెండ్స్ అడిగిన ఎవరైనా నీ పైసలు బట్టే కాలేజీకి పోయిన పైసలు మళ్ళీ తిరిగి రావు, నీ పైసలు ఆశించుకున్నారు. అప్పుడు తిరిగి లాస్ట్ ఏం చేసినా ఒక 20 రోజుల కిందట కొరివి ఎస్ఐ గారి కాడికి పోయి కలచడం జరిగింది. ఆ ఎస్ఐ గారు దాన్ని తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని వారు కానిస్టేబుల్ పంపి అర్ధరాత్రి పోయి ఇంటి దగ్గర పడుకొని లేవకముందే వాటిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాని దగ్గర పైసలు ఇప్పడం జరిగింది. లోక అదాలత్లో ఇద్దరం రాజీ పడడం జరిగింది. దీనికి ఎస్పీ గారికి, కొరివి ఎస్ఐ గారికి, జడ్జి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసు గారికి, ఎస్పీ గారికి, జడ్జి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.